ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అత్తయ్య గారు. సరే పద, నీతో మాట్లాడాలి. శరణ్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? మొగుడు వార్నింగ్ ఇచ్చాడని నువ్వు విడాకులు ఇచ్చేయడానికి రెడీ అయిపోయావా? దర్శనున్న పరిస్థితుల్లో ఇలాగే మంచి చెడు తేడా లేకుండా మాటలు అనేస్తాడు. ఆ మాట నువ్వెందుకమ్మా వినాలి? అమ్మ శరణ్య, భార్య సందర్భానుసారం తల్లి బిడ్డని అర్థం చేసుకుంటున్నట్టు మొగుడి తప్పొప్పుల్ని, తనకే స్పష్టత లేని స్థితిని కూడా అర్థం చేసుకోవాలి. ఓపికతో సమస్యను సరిదిద్దుకోవాలి. అంతేగాని శాశ్వతంగా బంధాన్ని తెంచుకోవడం ఎంతటి మూర్ఖత్వమో చెప్పు. ఆయనకి దూరం అవ్వాలని నాకైనా ఎందుకుంటుంది అత్తయ్య గారు? ఇదంతా ఆయనే కోరుకున్నారు. కోరుకుంటే దూరం అయిపోతావా? భవిష్యత్తు గురించి ఆలోచించేదే లేదా? శరణ్య, ఇంత పిచ్చిదాని వెంటమ్మా నువ్వు. జీవితంలో నువ్వు చాలా మోసపోతున్నావు తల్లి. అది నీకు అర్థం కావట్లేదు. నీ భర్త నీకు విడాకులు ఇస్తున్నాడు 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 అని ఏడుస్తున్నావు. కానీ ఎవరి వల్ల నీ కాపురం ఇలా అయ్యిందో నువ్వొక్కసారైనా ఆలోచించావా? అత్తయ్య గారు ఏమంటున్నారు? అవునమ్మా, నీ కాపురం ఇలా తెగిన గాలిపటం అవ్వడానికి వెనక చాలా పెద్ద కుట్రే జరిగింది. నువ్వు అత్తారింటిని విడిచి నీ పుట్టింట్లో పడి ఏడవడానికి మూల కారణం ఎవరు తెలుసా? ఆ పేరు వింటే మనసు ముక్కలై అనుబంధం అనే మాట మీదే అసహ్యం వేస్తుందేమోనమ్మా. అత్తయ్య గారు ఎవరని చెప్తున్నారు? అది ఎవరత్తయ్య గారు? నువ్వు అక్క అంటూ ఆప్యాయత పెంచుకున్న అనన్య. ఇన్ని రోజులు ఆటలాడుతూ వచ్చింది. లేదు, మీరేదో పొరపాటు పడుతున్నారు అత్తయ్య గారు. శరణ్య, అనన్య ఇలా చేసిందని చెప్తే నమ్మే పరిస్థితుల్లో నువ్వు ఉండవని నాకు తెలుసు. కానీ నువ్వు నమ్మాలి శరణ్య. ఎందుకంటే ఇది నీ జీవితం, జరిగిందే వాస్తవం కాబట్టి. శరణ్య, ఈ మాటకు ఆన్సర్ చెప్పు. నిజానికి దర్శన్కి నీకు ఇంత దూరం ఏర్పడ్డానికి సమీర చనిపోవడమే కదా రీజన్? కానీ సమీర చనిపోలేదు. ఆమె చావు ఒక అబద్ధం. సమీర చావనే పేరుతో దర్శన్ నీ మీద మరింత ద్వేషం పెంచుకునేలా చేసింది ఆ అనన్య. నీతో ఒకవైపు అక్కా చెల్లెళ్ల అనుబంధాన్ని ప్రదర్శిస్తూనే మరోవైపు తన కడుపులో ఆ అక్కసు వెళ్ళగక్కుతూ ఈరోజు
నీ భర్తతో విడాకుల వరకు తెచ్చింది ఆ అనన్య. ఇది కాయిన్కి ఒకవైపు శరణ్య. నిన్ను దర్శన్కే కాదు, దర్శన్తో పాటు మన పూర్తి కుటుంబానికి నిన్ను దూరం చెయ్యాలనే అనన్య వేసిన మరో ఎత్తు నీకు తెలుసా? చూడు, ఇది దర్శన్ గురించి నువ్వు తప్పుగా రాశావని అందరినీ నమ్మించిన ఉత్తరం. ఇది రాసింది దర్శన్ గారే కదా? కాదు, అనన్య. ఇది మీ అక్క డైరీలో రాసుకున్న హ్యాండ్ రైటింగ్. రెండిటిని ఒకసారి చూడు. తన గురించి నువ్వే తప్పుగా ఉత్తరం రాసినట్టు బ్లేమ్ చేయటం. నీ భర్త నిన్నిలా కాటేయటానికే ప్లాన్ చేశాడు. అనన్య, నిన్ను దర్శన్ని విడగొట్టడానికి చేస్తున్న ప్రయత్నం ఈ రోజు ఆవిష్కృతమైంది. అసలు నువ్వు నా ఇంటికి కోడలుగానే రావద్దు అని తను మొదట్నుంచి చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. నిశ్చితార్థం ఉంగరం కూడా చేతికి లేకుండా వెళితే ఉండు, సీట్కి ఇప్పుడే ఫోన్ చేసి నగలన్నీ వెనక్కి తీసుకురమ్మని చెప్తాను. ఈ నగ మనదే కదా, మా దగ్గర లేదు అని చెప్పారు కదా. అక్క, దీన్ని వదిలిపెట్టాలంటే నువ్వు నేను చెప్పిన చోటుకి రావాలి. మా అక్క ఎక్కడుందో చెప్పు. నిన్ను ఇక్కడికి తీసుకురామని చెప్పి మీ అక్కే మాకు డబ్బులు ఇచ్చింది. వాళ్ళందరూ వైకుంఠానికి వెళ్తారు. ఆ కాల్ చేసింది నేనే. శోభనానికి ముహూర్తం పెట్టించమని నేను అడిగానా? అత్తయ్య గారి దృష్టిలో, ఆయన దృష్టిలో నన్ను దోషిగా ఎందుకు నిలబెట్టావు? ఇప్పుడు సమీరాకి ఎలా ఉంది? దర్శన్ని చూడాలి చూడాలి అని ఆశపడుతూనే చనిపోయిందమ్మా. కనీసం ఆ ఫేస్ వాష్ చేసుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.